హలో గైస్, ఇవాళ నేను మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మా ఇంట్లో ఎలా చేసుకుంటాం, నేను ఎలా చేస్తాను. జస్ట్ 5 మినిట్స్లో ఈ రెసిపీ అనేది ఫినిష్ అయిపోతుంది. బొరుగులు ఉప్మా, దీన్నే ఉగ్గాని అని కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేసుకుంటారు. ఎవరికి నచ్చిన స్టైల్ వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళదే. అంతే కదా, నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ పోపు వేయకముందు నేనైతే బొరుగులు అయితే నానబెట్టేసుకున్నా. అవి నానడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా పోపులేకైతే ఆవాలు, జీలకర్ర నేను వేయను, మేబీ వేస్తారేమో, అది కూడా తెలియదు. నేను వేసింది అయితే ఆవాలు, శనగపప్పు, శనక్కాయ పప్పులు, కరివేపాకు, ఇవంతా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, అది కూడా ఫ్రై అయిన తర్వాత టొమాటో యాడ్ చేస్తాను. ఒక్కోసారి ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తాను, మూడ్ని బట్టి. ఇంకా తర్వాత సాల్ట్, ఇంకా పసుపు. ముందే నానబెట్టుకొని ఉన్నాం కదా, ఆ బొరుగులో నుంచి వాటర్ స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ బొరుగులు కూడా యాడ్ చేసేసి దీని అంతటికీ ఆ పప్పు పట్టేటట్టు కలుపుకొని తర్వాత మంచి పప్పులు అంటారు కదా, శనక్కాయ పప్పులు కాదు, ఇంకొకటి వైట్ కలర్లో ఉంటుంది, ఆ పౌడర్ అనేది ఇక్కడ యాడ్ చేసేసి ఇదంతా బాగా కలుపుకొని దీనికి కొత్తిమీరతో ఫైనల్ టచ్ ఇచ్చే ముందు ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకుంటే ఆ ట్యాంగీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎంతమంది ఉగ్గానీలో లెమన్ యాడ్ చేసుకుంటారో కామెంట్ చేయండి. అలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మన లాస్ట్ స్టెప్, అలా కొత్తిమీరతో డెకరేట్ చేసేసుకొని ఈజీ టేస్టీ బొరుగులు ఉప్మా అనేది రెడీ. మీలో ఎంతమందికి బొరుగులు ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.